హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు వీజే వ్లాగ్స్. హలో అండి. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చాను. అది చేపల పులుసు. చేపలు మనం తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. అయితే ఇప్పుడు చేపల పులుసు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కేజీ వరకు క్లీన్ చేసుకున్న ఫిష్‌నైతే తీసుకున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి బాండీనైతే తీసుకుందామండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని తీసుకుందాం. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకుందామండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 4 పెద్ద సైజు ఉన్న ఆనియన్స్‌ని, ఒక 5, 6 పచ్చిమిర్చిని అందులో వేసుకుందామండి. ఈ వింటర్ సీజన్‌లో పెద్దలైనా, పిల్లలైనా తరచుగా జలుబున పడుతూ ఉంటారు కదండీ! అందుకే ఈ ఫిష్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది. తర్వాత ఆనియన్స్ గోల్డెన్ కలర్‌లోకి వచ్చేసాయండి. ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు, ఒక 3 స్పూన్స్ వరకు కారం తీసుకున్నాము. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 4 పెద్ద సైజున్న టమాటాలను తీసుకున్నానండి. దానిపైన తగినంత ఉప్పును కూడా చల్లుకున్నాను. ఇప్పుడు ముందుగానే నానబెట్టుకున్న ఒక పెద్ద నిమ్మపండు సైజులో ఉన్న చింతపండు రసంనైతే ఇందులో వేసుకుందామండి. దాంతోపాటు ఒక గ్లాస్ వాటర్‌ని కూడా తీసుకుందాము. ఇప్పుడు చేపల పులుసులో వేసుకోవడానికి ఒక పౌడర్‌నైతే రెడీ చేసి పెట్టుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ వరకు వాము, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల మెంతులను తీసుకొని ఫైన్‌గా గ్రైండ్ చేసి పెట్టుకొని పక్కకు పెట్టుకుందాము. ఎసరు మరిగిపోయిందండి. సో, ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్‌ని ఒక్కొక్కటిగా వేసుకుందాము. చేపలలో బాగా ప్రోటీన్ ఉంటుందండి. సో, అది మనకి బాడీకి కావాల్సిన స్ట్రెంగ్త్‌నైతే ఇస్తుంది. దాంతో పాటు ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల మన హార్ట్‌కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ముక్కలు చినిగిపోకుండా మెల్లగా కలుపుతూ మనం ఇందాక మిక్సీ చేసుకున్న పౌడర్‌ని ఇందులో వేసుకుందామండి. ఒక 5 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. అంతే అండి. చాలా సింపుల్‌గా, ఈజీగా చేపల పులుసుని రెడీ చేసుకోవచ్చు. లైక్, షేర్, సబ్స్క్రైబ్.